సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు. హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, మంత్రులు. రేపు ఉదయం గాంధీభవన్లో సమావేశం, సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సభ. మామిడి రైతులకు చంద్రబాబు వరాలు. కిలోకు 8 రూపాయలు ఇవ్వాలని పల్ప్ పరిశ్రమలకు ఆదేశం. జీఎస్టీ తగ్గింపునకు కేంద్రానికి లేఖ రాశానన్న చంద్రబాబు నాయుడు. జగన్ హెలిప్యాడ్ వివాదం మీద ఏపీ హైకోర్టులో విచారణ. నెల్లూరులో హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వకపోవటాన్ని సవాల్ చేసిన జగన్. జవాబుకు సమయం కోరిన ప్రభుత్వం. విచారణ ఈ నెల 9కి వాయిదా. పాత వాహనాలకు ఇంధనం నిలిపివేత మీద వెనక్కి తగ్గిన ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో ఇంధనం బ్యాన్ సాధ్యం కావడం లేదని గుర్తింపు. కాలుష్యకారక వాహనాలను సీజ్ చేయాలని నిర్ణయం. రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్టులో ట్విస్ట్. వాళ్ల భార్యల ప్రమేయం గుర్తించిన పోలీసులు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించిన రాయచోటి కోర్టు. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీద మద్యం తరలింపు ఆరోపణతో మరో కేసు. పీటీ వారెంట్ మీద కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రిమాండులో ఉన్న కాకాని. ఏపీలో నేడు 2వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఊరూరా తిరుగుతూ పథకాల అమలు మీద ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యేలు. కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు సమక్షంలో 1617 కోట్ల విలువ చేసే ఒప్పందాలు. హిందాల్కో, ఇరాయిస్ మోటార్స్, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో ఒప్పందాలు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ. 4వ విడత విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్కు నోటీసులు. బనకచెర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టీకరణ. అనవసర రాద్ధాంతం చేయవద్దని హితవు. గోదావరి జలాల సద్వినియోగమే లక్ష్యమని వివరణ. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సమ్మేళనం. ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. గ్రామ, మండల, జిల్లా అధ్యక్షులు మొదలు మంత్రులు దాకా 40,000 మంది హాజరు. భార్య సమేతంగా జగన్ను కలిసిన వల్లభనేని వంశీ. నిన్న జైలు నుంచి విడుదలైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే. కష్టకాలంలో అండగా నిలిచినందుకు జగన్కు కృతజ్ఞతలు. వంశీ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ను కలిసిన వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. ఈవీఎంల పనితీరు మీద అభ్యంతరాలకు వివరణ ఇచ్చిన ఈసీ. భవిష్యత్తులో బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరపాలని వైసీపీ వినతి. మాజీ సీఎం, మాజీ గవర్నర్ రోసయ్య జన్మదినాన్ని ఏటా రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా జరపాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. రేపు హైదరాబాదు లక్డీకపూర్లో రోసయ్య విగ్రహ ఆవిష్కరణ. రవీంద్ర భారతిలో 92వ జన్మదిన వేడుకలు. మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ. ఆరోపణలపై వివరణ. నిబద్ధతతో పనిచేస్తున్నామన్న కొండా దంపతులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మీద ధీమా. ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని హామీ. సిగాచి ఫ్యాక్టరీ చేరుకున్న నిపుణుల కమిటీ. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు. నెల రోజుల్లో ప్రమాదంపై నివేదిక ఇస్తామన్న కమిటీ. తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు. ఫైళ్ల మీద సంతకం చేసిన మంత్రి సీతక్క. 4,500 మందికి లబ్ధి. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులకు బెయిల్. బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్, విపిన్, వైష్ణవి డైరీ సీఈఓ వినయ్కు బెయిలిచ్చిన హైకోర్టు. విచారణకు సహకరించాలని ఆదేశం. తెలుగు రాష్ట్రాల మీద రుతుపవనాల ప్రభావం. రైతుల్లో చిగురించిన ఆశలు. మరో వారం పాటు 2 రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ. కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం మీద ఎయిమ్స్ వైద్యుల ప్రకటన. యువత గుండెపోటు మరణాలకు వ్యాక్సిన్తో సంబంధం లేదని వివరణ. తప్పుడు ప్రచారం నమ్మవద్దంటూ హితవు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రోజువారీ విచారణ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఆధారంగా జూలై 8 వరకు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు విచారణ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేజ్రీవాల్. కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని స్పష్టీకరణ. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం. పలుచోట్ల విరిగిపడ్డ కొండచర్యలు. 51 మంది మృతి. 20కి పైగా ఇళ్లు ధ్వంసం. 15 మంది గల్లంతు. 460 రోడ్లు మూసివేత. ఘనాలో ప్రధాని మోడీ పర్యటన. అధ్యక్షుడు జాన్ మహామాతో సమావేశం.
ఘనా దేశపు అత్యున్నత పురస్కారం అందజేసిన మహామా. భారత్, ఘనా మధ్య పలు కీలక ఒప్పందాలు.